బ్రహ్మ ముహూర్తంలో అంటే 3, 4, 5 ఆ జాముల మధ్య మీకు మెలకు వస్తుందా? మరి ఎవరో పిలిచినట్టు మీకు అనిపిస్తూ ఉంటుందా? అది బ్రహ్మ ముహూర్తం అంటూ ఉంటారు. దేవతలు ఆ సమయంలో లేచి స్నానాధికారులు చేసి అలా ప్రశాంతంగా ధ్యానంలో కూర్చుంటారు. భగవంతుడైనా సరే, శివుడు అయితే అష్టాక్షరి మంత్రాన్ని ఓం నమో లక్ష్మీ నారాయణాయ, అలాగే నారాయణుడైతే పంచాక్షరి మంత్రాన్ని ఓం నమో నమ శివాయ అనేటటువంటి ధ్యానం చేస్తూ పరస్పరం ఇద్దరు ఒకరినొకరు సహకరించుకుంటూ ఉంటారు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివుడే కేశవుడు కేశవుడే శివుడు. ఇలా అనకండి ఎవరు, మేము శివ భక్తులమండి, లేదా వెంకటేశ్వర స్వామి భక్తులము, మేము శైవులము, మేము వైష్ణవులమని భేదం చూపించకండి. శివుడు ఆపదలో ఉన్నప్పుడు విష్ణువు, విష్ణువు ఆపదలో ఉన్నప్పుడు శివుడు పరస్పరం సహకరించుకుంటూ ఉంటారు. అలా సహకరించుకోకపోతే ఈ సృష్టి సజావుగా సాగదు. 4 చేతులు కలిస్తేనే, 4 వ్యక్తులు కలిస్తేనే ఒక కుటుంబం సజావుగా సాగుతుంది. మరి అలా ఒకరి మీద భారం వేస్తే చాలా కఠినంగా, చాలా భారంగా ఉంటుంది కదా. అలాగే ఇద్దరు కూడా పరస్పరం సహకరించుకుంటూ ఉంటేనే, మరి త్రిమూర్తులు శివకేశవులు ఇద్దరు కూడా పరస్పరం సహకరించుకుంటేనే ఈ సృష్టి సజావుగా సాగటం. ఎవరైనా రాక్షసులు వస్తే తెలివిగా వాళ్ళని మత్తు పెట్టడం, సంహరించడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరగాలంటే పరస్పర సహకారం, గౌరవం, అలాగే ఒకరి మీద ఒకరికి నమ్మకము, ముందు గౌరవం ఉండాలి, తర్వాత అన్ని కూడా అలా వాటంతట అవే సానుకూలం అవుతూ ఉంటాయి. ఇక బ్రహ్మ ముహూర్తంలో ఎవరికైనా మెలకువ వస్తున్నట్లయితే ఇది దైవిక సూచనగా గుర్తించండి. భగవంతుడు ఇక నీ నిద్రమత్తు వదిలి ఇక దైవిక మార్గంలో వెళ్ళు, లేదా ఏదన్నా సమాజానికి ఉపయోగపడేటటువంటి పని చెయ్యి. అయితే సమాజానికి ఉపయోగపడేటటువంటి పనైనా చెయ్యాలి, లేదా దైవానికి దగ్గరగా కావలసినటువంటి పనైనా చెయ్యాలి. మన జీవితంలో 12 గంటలు, రోజుకి 12 గంటలు నిద్రలోనే గడిచిపోతూ ఉంటాయి. అటు ఇటుగా చూసుకుంటే 8 నుంచి 12 గంటల మధ్య నిద్రకే కేటాయిస్తే, ఇక మిగతా 12 గంటల్లో ఈ సమాజానికి లేదా ఏదన్నా సహాయం కావలసిన వ్యక్తులకి సహాయం చేయడం. మీరు ఏ సహాయమో, ధన సహాయం చేయకపోయినా పర్లేదు, కనీసం మాట సహాయం చేయండి, లేదా సహాయం చేసే చోటికి దారి చూపించండి. అది కూడా గొప్ప సహాయం కదండి. అలా చేస్తూ ఉంటే మీకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు భగవంతుడు ఏదో రూపేణ మీకు సానుకూలంగా అలా ఏదో వ్యక్తిని అలా పంపిస్తూ ఉంటాడు. భగవంతుడు నేరుగా మరి రానవసరం లేదు, ఏదో ఒక వ్యక్తి ద్వారా సహాయం అందుతూ ఉంటుంది. ఆ సంకేతాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. అలాగే ఈ బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తున్నట్లయితే ఇక ఈ నిద్రమత్తు నుంచి ఇక ఈ సమాజానికి, దైవానికి దగ్గరగా లే అని దేవుడు మనకు సందేశం ఇచ్చినట్లుగా అలా భావిస్తే మన జీవితము జ్ఞానం వైపు, పురోగతి వైపు అలా పయనిస్తూ ఉంటుందని తెలియజేస్తూ ఈ సంకేతాన్ని అర్థం చేసుకోండి. స్వస్తి.